హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 2న తొలి విడత కింద కేంద్రం ఇచ్చే 2,000తో పాటు ఏపీ ప్రభుత్వం ఇచ్చే 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. దీంతో 46.50 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ కేవైసీ NCPI మ్యాపింగ్ చేసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. సూపర్ 6లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7,000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. అలాగే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన నిధులు కూడా జమ కానున్నాయి. రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సాయం అందించనుంది. మొత్తం 3 విడతలలో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000ను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇక 3 దఫాలలో ఈ మొత్తాన్ని అందజేస్తారు. మొదటి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాలలో ఆగస్టు 2న జమ కానున్నాయి. అర్హులైనటువంటి రైతుల కుటుంబాల ఎంపిక ఇప్పటికే పూర్తయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం 2,325 కోట్ల నిధులు విడుదల చేసింది. పీఎం కిసాన్ కింద ఇచ్చే 831 కోట్లతో కలిపి మొదటి విడతలో 7,000 రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. ఇక మొత్తంగా తొలి విడతలో 3,156 కోట్ల రైతుల ఖాతాలలో జమ అవుతాయి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే ఈ పథకం కోసం ఆధార్ సీడింగ్, ఈకేవైసీ, NCPI మ్యాపింగ్ పూర్తి చేసిన రైతులను అర్హులుగా గుర్తించారు. కానీ ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి కోసం ఈ రోజు నుంచి 3 రోజుల వరకు చివరి అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్ష సమావేశం నిర్వహించి ఈకేవైసీ లేదా NCPI మ్యాపింగ్ చేయని సుమారు 68,000 మంది రైతులకు మెసేజ్లు పంపించాలని ఆదేశించారు. రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి తక్షణమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన వివరాలను సమర్పించవలసిన చివరి గడువు ఈ 3 రోజులు మాత్రమే కావడంతో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి అనర్హులుగా గుర్తించిన వారి వివరాలను మరొకసారి సమీక్షించాలని, వారు అర్హులు అయితే వారిని మళ్లీ జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను జూనియర్ అధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఇవాల్టి నుంచి కలెక్టర్ల సమావేశం నిర్వహించి తుది ఆదేశాలు ఇవ్వనున్నారు. మొత్తంగా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని సమర్థవంతంగా అందించడానికి నిష్ఠతో పనిచేస్తుంది. రైతులు ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ డేటా అప్డేట్ చేసుకుంటే నిధుల లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.